ప్రాణాలు పోయడానికే కాదు, తీయడానికి కూడా రక్తదానం చేయాల్సి వస్తుంది. డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఫర్ ఎ గుడ్ కాజ్. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది సార్? ఎమ్మెల్యే గారు అబ్బాయి మీతో ఎందుకున్నాడు సార్? ఇది చాలా పెక్యులర్ గా ఉంది. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఏముంది, చట్టం ఫెయిల్ అయ్యి, సారీ బ్రేకులు ఫెయిల్ అయ్యి మ్యారేజ్ బ్యూరో అంటే నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తారా కానీ నచ్చని అమ్మాయితో చిత్తకుట్టి పెళ్లి చేస్తారా? కావాలంటే 4-5 ఫోటోలు తీసుకురండి, ఆటో ఎవరైనా సెలెక్ట్. మాకు తెలియదు. ఆఫీస్ ఓపెన్ అయినాక వచ్చిన ఒక్క ఫోటోకి అన్న ఫీల్ అవుతాడు. మీ అన్న ఫీల్ అవుతాడని ఆ ఆంటీని నేను పెళ్లి చేసుకోను. నేను చేసుకోను. నేను ఇంకో బ్యూరోకి వెళ్తాను. ఇది కాదన్నా నకరాలు చేస్తున్నాడు. దీన్ని చేసుకోమంటే చేసుకొని అంటుడు. ముందు అతను కట్లు ఇప్పండి. అమ్మా అయ్యా, నన్ను కాపాడారు. మీ రుణం నేను 5 రూపాయలు ఇంట్రెస్ట్ చేసి మరీ తీర్చుకుంటా. పెళ్ళాన్ని చంపేసిన పెళ్ళాం పోయిన మళ్ళీ పెళ్లి చేసుకుని అరుంధతి నక్షత్రం చూద్దామని ఆశపడ్డాను. ఒక్క అరుంధతి నక్షత్రం ఏంటమ్మా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నింటినీ చూపించారు మీ వాళ్ళు. నన్ను వదిలేయండి అమ్మా. అది కాదండి, మీకు పెళ్లి కావాలంతే కదా. నాకు పెళ్ళొద్దమ్మా, సెలవిప్పించండి చాలు. వస్తా బాబు, ఉంటా. అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా? అరే ఏమున్నా, తప్పెట్లు, తాళాలు, తలంబరాలు, మళ్ళా దావత్. మీ అందరికి అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఇలాగైనా కస్టమర్స్ తో బిహేవ్ చేసేది? ఇలా తాళ్లతో కట్టేసి కొట్టి పెళ్లి కొప్పిస్తారా? ఇది ఇద్దరు పెళ్లికి సంబంధించింది. వాళ్ళు జీవితాంతం కలిసి కలకాలం బతకాలనుకోవాలి. మనం ఇలా ఆలోచిస్తే ఇంకేం బిజినెస్ ఉంటది? మనది బిజినెస్ కావచ్చు, కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. యు నో వాట్ మ్యారేజెస్? వాళ్ళు అసలే ఒకసారి పెళ్లి విషయంలో దెబ్బతిన్నారు. వాళ్ళతో ఇలాగైనా బిహేవ్ చేసేది? ఓకే, చాలా ఫాస్ట్ గా వచ్చావు. ఈడెవడు రాబాయి చెప్పులు సీట్లో పెట్టి డిక్కీలో వండుకొని వచ్చిండు. మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరో. చిలిపి జరగమ్మా. మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరో ఇదేనా? లే, బోర్డు గీడ పెట్టి పక్కగా ఆఫీస్ పెట్టినాం. ఇదే ఆఫీస్. లోపలికి రండి. లేడీస్ బాగా చెప్పారు. ఆగండి. మీకు ఎన్టీ రామారావు తెలుసా? లోపలికి రండి సార్, మాట్లాడుకుందాం. ఎన్టీ రామారావు తెలిసేంటి వస్తా. జూనియరా సీనియరా? తానా వీర సూర కర్ణ తెలుసండి. తెలుసా? అయితే పదండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సర్. కూర్చోండి. థ్యాంక్స్. ఏంటి మీరందరూ కింద కూర్చున్నారండి? సోఫాలో కూర్చోండి, మెత్తగా ఉంది. చెప్పండి సార్, ఏం కావాలి? శ్రీమిత్రలో పార్ట్నర్షిప్ కావాలి. చౌదరితో చెప్పి ఇప్పిస్తారా? లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారా? నాకు బుజ్జి బుల్లి పెళ్ళం కావాలి. ఏంటి రెండో పెళ్లికేగా? కాదు, మూడో పెళ్లి. మూడోదా? మరి మొదటిద్దరు? మొదటి పెళ్ళం డ్రైవర్ తో లేచిపోయింది. మరి రెండోదో? రెండో పెళ్ళం కూడా సేమ్ డ్రైవర్ తో లేచిపోయింది. అబ్బో, అదేంటి సార్, మొదటి పెళ్ళం లేపుకెళ్ళా కూడా మళ్ళీ వాడినే పనిలో ఎందుకు పెట్టుకున్నారు? రెండో దాన్ని తీసుకెళ్ళిన తర్వాత తెలిసింది మొదటి దాన్ని కూడా ఆడే తీసుకెళ్ళాడని. అవునా? ఇప్పుడు చేసుకునే పోరిని గీడు లేపుకోవడానికి గ్యారంటీ ఏంది? ఆ ఛాన్స్ ఇవ్వను. వెయిట్ వెయిట్, మీ అందరికి నేను ఈస్ట్ వెస్ట్ చూపిస్తా. చూసుకోండి. సార్, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఎలా ఉండాలి? మీరేం కష్టపడద్దు. నాకు కావాల్సిన అమ్మాయి నేను సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ మీరు సెలెక్ట్ చేసి పెళ్లి చేస్తే చాలు. డ్రైవర్ ఫోటో. అయింది కాబట్టి మీ దగ్గరకు వచ్చా, లేకపోతే నేనే బాంబే వెళ్ళి ఒప్పించాడు కదా. అదేంటండి, మేము మాత్రం ఎలా మాట్లాడతాం? మళ్ళీ పెళ్లి బోర్డు ఎందుకు పెట్టారు? మా కాన్సెప్ట్ అది కాదండి. నా కాన్సెప్ట్ ఇదే. అభిషేక్ ని లేపేస్తారు, ఐశ్వర్యాన్ని ఒప్పిస్తారు, అమితాబ్ బచ్చన్ మెప్పిస్తారు. మీరే డిసైడ్ చేసుకోండి. ఆడతలు నిర్దేశండి.
మా ఇద్దరిని కలిపి పెళ్లి చేసేయండి. ఏది దొరికింది, ఇదిగో. అయ్యో అది కాదండి. చెక్కు తీసుకోండి, డబ్బులు డ్రా చేసుకోండి, నా పెళ్లి చేసుకోండి. కానీ జరిగిపోవాలా. ఎవరమ్మా పదా